వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. నేను జ్యోతి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధాన కారణాలు: చమురు కంపెనీలు డీలర్లకు ఇంధన సరఫరాను తగ్గించడం, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు రిటైల్ ధరల కంటే లీటరుకు 20 నుంచి 25 రూపాయలు పెరగడంతో భారీగా వినియోగదారులు బంకుల వైపు మళ్లారు. ఇంధనం దొరకదనే భయంతో జనం అవసరానికి మించి స్టాక్ కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా 50% పెరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సరఫరాపై ప్రభావం పడవచ్చనే ఆందోళనలు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి: విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని బంకుల్లో టూ వీలర్లకు 200 నుంచి 300, కార్లకు 1000 రూపాయలు మాత్రమే పోస్తామనే పరిమితులు విధిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి: హైదరాబాద్తో పాటు ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా ఇంధన కష్టాలు కనిపిస్తున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలతో అత్యవసర సమీక్ష నిర్వహించి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ విషయంపై ఖమ్మం నుంచి పవన్ కుమార్ గారు అందిస్తారు. వారందరికీ పెట్రోల్ సరఫరా చేసే విధంగా చూస్తున్నారు. ఇందులో భిన్న వ్యాధులు వినిపిస్తున్నాయి. పెట్రోల్ ఉంచుకొని కూడా బంక్ అధికారులు కస్టమర్లకి పెట్రోల్ పోయట్లేదని చెప్పేసి కస్టమర్లు వాపోతున్నారు. అదే విధంగా ఇది కావాలని చెప్పేసి బంక్ యజమానులు చేస్తున్నటువంటి ఈ చర్య అని చెప్పేసి వినియోగదారులు వాపోతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళు పెట్రోల్ కోసం ఉంటున్నారు. ఇవాళ రేపు పెట్రోల్ బండి అనేది అందరికి ఒక నిత్యావసర వస్తువు లాగా తయారైనది. సో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే వినవాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, బయట వరకు అమ్మేస్తున్నారని చెప్పేసి, పెట్రోల్ ఉన్నా కానీ పోయట్లేదని చెప్పేసి, కావాలని చెప్పేసి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని చెప్పేసి విన్నవాదనలు వినపడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే, ఇంకొక 2-3 రోజులు కొనసాగితే కనుక ప్రజలు తీవ్ర స్థాయిలో గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. చాలా చోట్ల ఉద్రిక్త స్థాయి కనుక నెలకొంటున్నది. ఈ సందర్భంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు కానీ, లేకపోతే రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంకులలో పెట్రోల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే స్థాయి కనుక కొనసాగితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇది మరి అధికారులు కూడా దీనిపైన పట్టి పట్టనట్టు ఉంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం రిపోర్టర్ డిఎన్బి న్యూస్ పవన్ కుమార్. చూశారు కదా ఖమ్మం పరిస్థితి ఎలా ఉందో. మా రిపోర్టర్ బ్రహ్మం గారు హైదరాబాద్ నుంచి అందిస్తారు. ఇబ్బందులు పడుతున్నారు మేడం పెట్రోల్ కి, డీజిల్ కి. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ వెహికల్స్ కోసం వీళ్ళు పిల్లల్ని జాయిన్ చేయడానికి కాలేజీలకు వచ్చారు. ఇక్కడికి వచ్చే వరకులా ఈ డీజిల్ ప్రాబ్లం, ఈ పెట్రోల్ ప్రాబ్లం వచ్చే వరకు వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. అసలు ఎందుకు వచ్చామా ఇక్కడికి, ఎందుకు ఈ ప్రాబ్లం ఎదురైంది మాకు, హాయిగా అక్కడున్నా పోయేది ఏంటి, దీని వల్ల మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది అయితే అక్కడ మేము పెట్రోల్ డీజిల్ ఎందుకు కొనుక్కున్నా, ఈవీ వెహికల్స్ వచ్చాయి, ఈవీలు కొనుక్కున్నా పోయేది, డీజిల్ కి కాస్ట్ పెట్టేసి రేపొద్దున ఈ డీజిల్ 20 నుంచి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇదే పెరిగితే హాయిగా ఈవీ వెహికల్స్ కొనుక్కుంటే బెస్ట్ కదా, ఇదంతా ఎందుకు అని ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని తీసుకొచ్చారు కాలేజీ నుంచి, తీసుకొచ్చి వాళ్ళు పడే అవస్థలు చాలా ఘోరంగా ఉంది మేడం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేనేజ్మెంట్ వాళ్ళు రేటు రేపొద్దున పెరుగుతుందనేసి దాన్ని బ్లాక్ చేసి ఆ పెట్రోల్ ఇవ్వకుండా, డీజిల్ పోయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు. క్యూలో తెల్లవారు 4 గంటల నుంచి పాపం వాళ్ళు ఆఫీసులో పోతే వాళ్ళకి చాలా లాంగ్, మినిమం 30, 40, 50 కిలోమీటర్లు ఉంటుంది ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అసలు మేము జాబ్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, అసలు మీ డీజిల్ కోసం మీ క్యూలో నిలబడాలా, పెట్రోల్ కోసం నిలబడాలా అని ఈ అవస్థని ఇంతే కొనసాగితే ఫ్యూచర్ లో ఇక అన్ని అమ్మేసుకొని ఈవీ వెహికల్స్ లోకి వెళ్ళిపోదాం అన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇదే కొనసాగితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ సరిచూసుకొని దీనికి ఎట్టి పరిస్థితుల్లో రేట్ తగ్గించడం కానీ, ప్లస్ అందరికి అందుబాటులో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇదిగా వ్యక్తపరుస్తున్నారు మేడం. టీవీ డిఎన్బి న్యూస్ తో నాగార్జున బ్రహ్మం, కరెస్పాండెంట్, హైదరాబాద్. థ్యాంక్ యూ బ్రహ్మం గారు. చూశారు కదా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో డీజిల్ పెట్రోల్ కొరతలు ఎలా ఉన్నాయో. దీని గురించి వరంగల్ నుంచి మా రిపోర్టర్ ప్రత్యూష అందిస్తారు. నమస్తే మేడం. తెలంగాణలో అదే బంకుల వద్ద గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితులు
మనం చూస్తున్నాం. ఒకవేళ పెట్రోల్ ఉన్నా కూడా పెట్రోల్ వేయట్లేదు. ఎందుకనంటే ఇంకా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా రేట్స్ పెరిగితే ఇంకా ఎక్కువ మనకి అమ్మాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కొందరు యజమానులు మాత్రం దీని విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు. పెట్రోల్ ఉన్నా కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నా కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే 1-2 పెట్రోల్ బంకుల వద్ద ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. అంటే ఉన్న దగ్గర చాలా ఇంధనాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది డీలర్స్ మాత్రము అసలు లేదని చెప్పేసి నో స్టాక్ బోర్డులు పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హనంకొండలో అయితే పెట్రోల్ కోసం వాహనాలు బాగా తీరాయి. అసలు సగానికి సగం అసలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. వరంగల్లో, అదే విధంగా కాజీపేట్, హనంకొండ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. అదే విధంగా వరి కోతకు సంబంధించి ఇప్పుడు ఎక్కువ సీజన్ కాబట్టి రైతులు సాగు చేసుకోవడానికి ఇప్పుడు కోత మిషన్లు వాడుతూ ఉంటారు. అది ఇప్పుడు కోత మిషన్లలో ఎక్కువ డీజిల్ ఉపయోగపడుతుంది కాబట్టి గంటకి 2500, 2600 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 3000 నుంచి 3500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నర్సంపేట, అదే విధంగా వర్ధనపేట ఇలాంటి కరకాలు ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇది తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనప్పటికీ వాళ్ళు కోతకు రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతటి తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ ప్రజలు ఇట్లా రోడ్ల పైన నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా వాళ్ళు చాలా మండిపడుతున్నారు. అసలు ముందు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అదే విధంగా ముందు నుంచి డీలర్స్ అదే చెప్పారంట, జనాలు ఏం పానిక్ అవ్వద్దు, సరిపడా డీజిల్, పెట్రోల్ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రజల్ని ఒక భ్రమలోనికి తీసుకెళ్లి ఇప్పుడు మాత్రము ఇక క్యూ లైన్ లో నిలబెట్టారని చెప్పేసి ప్రజలు ఇక్కడ తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరంగల్ పరిస్థితి అయితే చాలా చోట్ల నో స్టాక్ బోర్డులతోనే కనిపిస్తున్నాయి. ప్రత్యూష, డిబిఎన్ న్యూస్, వరంగల్. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. వైజాగ్ నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. మేడం నమస్తే మేడం. నమస్తే. హలో, చెప్పండి. వైజాగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మేడం ఇక్కడ వైజాగ్ లో పెట్రోల్, డీజిల్ పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు గత 10 రోజుల నుంచి ప్రజలు పెట్రోల్ మీద, డీజిల్ మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, కాలేజీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, చిన్న వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ బంద్ అయిందో అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు ముందుగా ఒక సమాచారం తెలియక, ఇలా ఇబ్బంది ఉందని తెలియక ముందుగానే చూశారు కదా పెట్రోల్ మరియు డీజిల్ పరిస్థితులు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.